వెల్కమ్ టు యోయో టీవీ. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో భారత సంతతి వ్యోమగామి సునీత విలియమ్స్ చిక్కుకుపోయింది. ఈ నేపథ్యంలో ఇంకొన్ని రోజులు అక్కడే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే రోజులు గడుస్తున్న కొద్దీ సునీత విలియమ్స్ ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉందని పలువురు నిపుణులు చెబుతున్నారు. సునీత విలియమ్స్ తో పాటు బ్యారీ విల్మోర్ గత నెల 5న అంతరిక్షంలోకి వెళ్లారు. స్కెడ్యూల్ ప్రకారం 10 రోజుల తర్వాత వారు తిరిగి రావాల్సి ఉండగా బోయింగ్ స్టార్ లైనర్ వ్యోమ నౌకలో సమస్య ఏర్పడింది. దీంతో ఇద్దరు వ్యోమగాములు దాదాపు నెల రోజులుగా అక్కడే చిక్కుకుపోయారు. దీంతో వారి ఆరోగ్యంపై ఆందోళన నెలకొంది. మైక్రోగ్రావిటీ రేడియేషన్ ఎక్స్పోజర్, ప్రత్యేక వాతావరణ పరిస్థితుల వల్ల వ్యోమగాములు అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంది. గురుత్వాకర్షణ ప్రభావం లేకపోవడంతో రక్తపోటు నియంత్రణపై ప్రభావం పడుతుంది. ఎముక సాంద్రత తగ్గుతుంది. వెన్నుముక, తొడ ఎముక, పొత్తి కడుపు ఎముకల బరువు తగ్గిపోతుంది. కిడ్నీల వ్యవస్థ పైన ప్రభావం పడుతుంది. కాల్షియం పెరిగిపోయి మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదం కూడా ఎదురవుతుంది. దృష్టిలోపం వచ్చే సమస్యలు వెంటాడతాయి. అంతరిక్షంలో రేడియేషన్ ప్రభావంతో క్యాన్సర్ ముప్పు పొంచి ఉంటుంది. కఠినమైన వ్యాయామం, వైద్యుల పర్యవేక్షణ, పోషకాహారం వంటివి ఉన్నప్పటికీ వారి ఆరోగ్యంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయి. ఇప్పటికే అంతరిక్ష కేంద్రంలోకి స్పేస్ బగ్ ఎంటర్ అయ్యింది. బ్యాక్టీరియా అంతరిక్ష కేంద్రంలో ఉందని నాసా ప్రకటించింది. మల్టీ డ్రగ్స్ రెసిస్టెంట్ అయిన ఆ బ్యాక్టీరియాతో వ్యోమగాములకు ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయని భావిస్తున్నారు. సాధారణంగా అంతరిక్షంలో షెడ్యూల్ ప్రకారం ఎక్కువ రోజులు గడిపితేనే భవిష్యత్తులో కొన్ని ఆరోగ్య సమస్యలు ఉంటాయనే భయం ఏర్పడుతుంది. సునీత విలియమ్స్ విల్మోర్ 10 రోజుల తర్వాత తిరిగి రావాల్సి ఉండగా వ్యోమనౌకలో సమస్యలతో అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. ఇది వారి మానసిక పరిస్థితిని తీవ్రంగా ప్రభావం చేయబోతోంది. స్కెడ్యూల్ ప్రకారం జూన్ 11న సునీత విలియమ్స్ తిరిగి రావాల్సి ఉంది. వ్యోమనౌకలో భారీగా హీలియం లీకేజీ కావడం, థ్రస్టర్స్ మొరాయించడంతో వ్యోమగాములు అంతరిక్షంలోనే ఉండిపోవాల్సి వచ్చింది. తర్వాత జూన్ 26న తిరిగి వస్తారని అంతా భావించారు. కానీ అలా జరగలేదు. వ్యోమనౌకలో మళ్లీ సాంకేతిక సమస్యలు ఏర్పడుతుండటంతో వ్యోమగాములు ఎప్పుడు భూమికి చేరుకుంటారో నాసా చెప్పలేకపోతోంది.